ఆద్య ఆదిత్యకు ఐ లవ్ యూ చెప్పేసి ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు సీను ఆద్యని, ఆద్య ఇలా రా, ఈరోజు నీ మనసులో ఏముందో ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను అని ఆద్యను ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏం తెలుసుకోవాలి అని ఆద్య సీనుని అడుగుతూ ఉంటుంది. నువ్వు నిజంగా ఆదిత్యని ప్రేమిస్తున్నావా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని, నువ్వు ఇందాకలా ఆదిత్యకు ఐ లవ్ యూ చెప్పావు కదా, అదంతా నిజమేనా అని, లేకపోతే ఊరికే అలా చెప్పావా అని ఆద్యను సీను నిలదీస్తూ ఉంటాడు. నేను చెప్పింది నిజమే కదా, నువ్వు కూడా చూసావు, నేను నిజమే చెప్తాను, అబద్ధం ఎందుకు చెప్తాను అని ఆద్య అనటంతో, అయితే నువ్వు ఆదిత్యను ప్రేమిస్తున్నావా అని సీను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని సీను ఆద్యను అడుగుతూ ఉంటాడు. ఇదే కదా నిజం అని అంటూ ఉంటాడు. ఆద్య అవును అని అంటూ ఉంటుంది. అయితే ఇదే మాట ఈ ఆర్తి మీద ఒట్టు వేసి ఆర్పు చెప్పు అని సీను దేవుడి దిక్కున్న హారతిని వెలిగించి ఆద్య దగ్గరికి తీసుకొచ్చి అడుగుతూ ఉంటాడు సీను. ఏంటి, ఏం చేయాలి అని ఆద్య అడుగుతూ ఉంటుంది. ఈ ఆర్తని ఆర్పు వేసి ఇందాక చెప్పిన మాట నువ్వు చెప్పు, అప్పుడు నేను నమ్ముతాను అని సీను అంటూ ఉంటాడు. ఏంటి, ఈ ఆర్తి ఆర్పు వేసి చెప్పాలనా అని ఆద్య అంటూ ఉంటుంది. అవును, అలా ఆర్పు వేసి చెప్పు, ఏం భయమా, నువ్వు నిజమే చెప్తున్నావు అంటున్నావు కదా, మరి ఆర్తిని ఆర్పివేసి నిజం చెప్పు ఆద్య అని సీను అడుగుతూ ఉంటాడు. ఎలా అని ఆద్య అడుగుతూ ఉంటుంది. సీను ఇలా అని ఆర్తి ఆర్పివేసి చూపిస్తూ ఉంటాడు. ఇక అలా ఆర్పినప్పుడు సీను చెయ్యి కాలిపోతుంది. అబ్బా అని సీను విలవిల్లాడిపోతూ ఉంటాడు. సీను చెయ్యిని చూసుకుంటూ ఉంటాడు. ఆ దేవుడే ఇలా చెప్పాడు కదా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం అని ఆద్య అంటూ ఉంటుంది. ఇక ఆద్య ఒట్టి వేయకనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సీను ఆద్య ఆద్య అని పిలుస్తుంటే కూడా ఆద్య వెళ్ళిపోతూ ఉంటుంది.